యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం తుక్కపురంలో కూతురు కుమారుడిని కత్తితో పొడిచి తల్లి ఆత్మహత్యకి యత్నించింది. దాడిలో కుమార్తె కృతిరెడ్డి ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు తప్పించుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, తుక్కపురంలో విషాద ఘటనకు సంబంధించి వివరాలేంటి? యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించినటువంటి తల్లి కుమారుడు ఇద్దరి పైన కత్తి తీసుకుని దాడి చేసింది. ఈ క్రమంలో కుమార్తె ముఖ్యంగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం తల్లి కూడా ఊరేసుకుని ఆత్మహత్య చేసింది. అయితే కుమారుడు కేకలు వేయడంతో గమనించిన స్థానికులందరూ కూడా హుటాహుటిన వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులందరూ కూడా విచారణ చేపడుతున్నారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా బీవీ నగర్ మండలం జైలుపల్లికి చెందినటువంటి నరేందర్ రెడ్డి, నీలిమ కూడా సుమారు 14 ఏళ్ల క్రితము వివాహం జరిగింది. వీరికి రెడ్డి 13 సంవత్సరాలు, అశాంత్ రెడ్డి 11 సంవత్సరాలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొన్నాళ్ళుగా వీరిద్దరి మధ్య కూడా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఇద్దరు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు జరుగుతున్న క్రమంలో నీలిమ తన ఇద్దరు పిల్లలను తీసుకుని తుక్కుపురంలోని తల్లి ఇంటికి వెళ్ళింది. అయితే ఆదివారం ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఈ తల్లి నీలిమ కీర్తిని అదేవిధంగా ఆశాంత్ రెడ్డి ఇద్దరి పైన కూడా ఇంట్లో ఉన్నటువంటి కత్తి తీసుకుని గొంతు కోసింది. ఈ క్రమంలో కీర్తి తీవ్ర రక్తస్రావంతో అక్కడే ఇంటి వద్దనే మృతి చెందింది. అయితే కొద్దిపాటి గాయాలతోటి అశాంత్ రెడ్డి తప్పించుకున్నారు. ఆ కుమారుడు అశాంత్ రెడ్డి కేకలు వేయడంతో ఇంటి పక్కన వారందరూ కూడా స్థానికందరూ కూడా గమనించి ఉత్తవుతున్న ఇంట్లో చేరుకొని వారందరినీ కూడా సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వీరిద్దరి కుమార్తె ఇద్దరిని గొంతు కోసి అనంతరం ఈమె కూడా ఊరేసుకునే ప్రయత్నం చేసింది. అయితే నీలిమను కూడా వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నీలిమ పరిస్థితి అయితే బాగానే ఉంది. కుమారుడు అశాంత్ పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉంది. వైద్యులు అయితే అతనికి వైద్య చికిత్స కూడా చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల నేపథ్యంలో ఇలా దాడి చేసిందా, లేదంటే ఈమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి నీలిమ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.